అందరూ ఎలా ఉన్నారు యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మన యూట్యూబ్స్‌లో వీడియోలు చేసేవాళ్ళు అందరం కూడా మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా ఉన్నాం దీంట్లో. మనం బంధువులతో గొడవలొచ్చో, లేకపోతే ఇంకొకరితో గొడవలొచ్చో, మానసిక స్థితి కరెక్ట్‌గా లేకనో, ఏదో కాలక్షేపం కోసం వీడియోలు చేస్తుంటాం. వీడియోలు చేసినంత చేయటంలో తప్పేం లేదండి. మనం ఎక్కడోళ్ళమైనా ఏదైనా సరే దూరం నుంచి హాయ్, బాయ్, హలో అంటే ఒక చిన్న కామెంట్ మనకి ఎంత ఆనందాన్ని ఇస్తది. మనం ఏదైనా సరే మితిమీరి ఎక్కువ క్లోజ్‌నెస్ అయినప్పుడు సమస్య ఎక్కడే మొదలైద్ది. అక్కడి నుంచే మన అసూయ, ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ వస్తాయి. ఒకరినొకరు దూరంగా ఉండి మాట్లాడుకున్నంత సేపు ఇబ్బందేం లేదు. ఒక వంట బాగా చేశారనో, లేకపోతే ఒక పాట బాగా చేశారనో, లేకపోతే ఈ వీడియో చక్కగా ఉందని చెప్పడం తప్పులేదు గానీ, ఎక్కువ క్లోజ్ అయితే మటుకు దీంట్లో కూడా ప్రమాదమే. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ. అది ఒక సినిమాలో ఉంది చూడు 'ప్రేమలేఖ' సినిమాలో, నీ స్నేహం నా ముక్కు కొన వరకే ఉండాలి గానీ రండి పొండి అనేది ముక్కు తాకకూడదు అన్నట్టుగా ఆ 'ప్రేమలేఖ' సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అజిత్ చెప్తాడు. అలాగే ఏ స్నేహం కూడా మితిమీరితే అది ప్రమాదం అయింది. ఆన్‌లైన్ స్నేహాలు మటుకు చాలా ప్రమాదం అండి. మన దగ్గర వాళ్ళకన్నా కూడా ఇంకా డేంజర్. ఇప్పుడు మన బంధువుల విషయంలో ఎలా మోసపోయామో అంతకన్నా ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది. వీళ్ళన్నా ఎప్పుడైనా కనపడతారు. ఇంకా వాళ్ళకి అడ్రస్ ఉండదు. ఎవరికైనా చెప్తున్నాను, యూట్యూబ్ ఫ్రెండ్షిప్ కానీ, ఇన్‌స్టాలో ఫ్రెండ్షిప్ కానీ ఎక్కువ క్లోజ్ వద్దు. ఎంతవరకంటే మేము హాయ్, హలో, బాగున్నారా, బాగున్నారు. ఎక్కువ క్లోజ్‌నెస్ అయితే మటుకు ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు. మామూలుగా ఎవరికైనా అందరికైనా వర్తిస్తుంది. ఎక్కువ క్లోజ్ అయితే మన బంధువులతో ఎలా గొడవలేదు దీంట్లో అంటున్నాడు. ప్రతి ఒక్క మనిషి ఎలా ఉన్నాడంటే ఎదుటి వాడిని ఉపయోగించుకునేందుకే ఈ రోజుల్లో ఉన్నారు. మంచి మాటలు చెప్తారు, తీయగా చెప్తారు. మనం ఏంటంటే అందరితో గొడవలు పడి ఉంటాం కదా! ఏదో కొంచెం ఓదార్పు, ప్రశాంతం అనుకుంటాం కానీ లేనిపోయిన కొత్త చిక్కులు కొనుక్కొచ్చుకుంటామండి. ఎంత దూరదన్నం కోటి లేపం అంటారు కదా పెద్దోళ్ళు. దూరదన్నం కోటి లేపం ఉన్నంతకాలం ఎవరికి ఇబ్బంది లేదండి. ఓకేనా? మనం అందరం కూడా మధ్య తరగతి వాళ్ళమే. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత